సాంప్రదాయ రాజకీయాలకు చరమగీతం పాడుతూ ఒక కొత్త ఆలోచనతో ముందుకు వస్తుందని చెప్పి అంటున్నారు. గతంలో ఉన్నటువంటి పాలకుల వల్ల జరిగినటువంటి వ్యవస్థ మనం చూస్తూనే ఉన్నాము. కానీ జెన్జీల జిఎస్ఎల్ మెడికల్ ఇన్స్టిట్యూషన్స్ మరియు కిమ్యూ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ భాగస్వామ్యంతో ఇండియన్ అలైన్డ్ ఎంబీబీఎస్ కోర్స్ అడ్మిషన్లు అందిస్తోంది నియో. ఆలోచన విధానానికి అనుగుణంగా కొత్తగా జనసేన రాబోతుంది అన్నటువంటి విషయాలు కూడా మనకు స్పష్టంగా మారుతున్నాయి. ప్రస్తుతానికి అందులో భాగంగానే వరంగల్లో కూడా జనసేన పార్టీని స్ట్రెంథన్ చేయడం కోసం ఒక పటిష్టమైనటువంటి ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ఇక్కడ హనుమకొండలో ఒక భారీ ర్యాలీ తోటి హనుమకొండ కూడా కాంప్లెక్స్ దగ్గరికి వచ్చినటువంటి నేపథ్యంలో ప్రస్తుతానికి సాగర్ గారు మనతో ఉన్నారు. జనసేన పార్టీకి సంబంధించినటువంటి వివరాలు కూడా చాలా రేపు భవిష్యత్తులో సాధించబోయేటువంటి లక్ష్యాలను కూడా చాలా వివరించేటువంటి ప్రయత్నం చేస్తున్న ఒక్కసారి వారితో మాట్లాడదాం. సార్, ఇప్పటి వరకు తెలంగాణ వ్యాప్తంగా చూసినట్లయితే ఒక సామాజిక న్యాయం జరుగుతుంది అనుకున్నారు, కానీ ఎక్కడ జరగలేదు అనేది. ఎందుకంటే నిన్న మొన్న సీట్లలో చూస్తుంటే మీకు అర్థమవుతుంది. మరి దీన్ని ఎట్లా చూస్తున్నారు? జనసేన పార్టీ ఏ అంశాలతో ముందుకు రాబోతుంది? డెఫినెట్ గా జనసేన పార్టీ వచ్చిందే, జనసేన పార్టీ పుట్టిందే సామాన్య నాయకు కోసం. మీరు గమనిస్తే మీరు అతి సామాన్యులకి ఆయన ప్రోత్సహించారు. నాట్ ఓన్లీ ఇప్పుడు కాదు, ఎప్పుడు పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న డెసిషన్ 2014లో పార్టీ పెట్టినప్పుడే అతి సామాన్యులకు రాజకీయంలో చైతన్యం కల్పించి వాళ్ళని ప్రోత్సహించి ఒకటే జనాలకి పారదర్శకమైన పాలన అందించాలి, జనాలకు అందుబాటులో ఉండాలి, అంతే తప్ప ఏదో అంటే ఇప్పుడు ఎలా ఉన్నాయంటే రాజకీయాలు అనేది ఒక వ్యాపారంగా మార్చుకున్నారు. మేము ఇంత పెట్టుబడి పెట్టాం, మళ్ళీ ఆ ప్రజల నుంచి ఆ పెట్టుబడి మేము తీసుకోవాలి అన్నట్టే ఉన్నాయి తప్ప జనాలు ఓటేసి గెలిపించారు, మన మీద నమ్మకం పెట్టుకున్నారు, వాళ్ళకు మనము మౌలిక సదుపాయాలు కల్పించాలని ఏ ఒక్క నాయకుడు ఆలోచించట్లేదు, ఏ ఒక్క పార్టీ దాని గురించి మాట్లాడట్లేదు. ఎలక్షన్లకు ఇంత కావాలి, ఇంత ఖర్చు పెట్టుకోవాలి, ఇంత కూడబెట్టుకోవాలి, మళ్ళీ జనాలకు పంచాలి, గెలవాలి. ఇది రాజకీయం కాదు. ఇలా అయితే ఎప్పటికీ మన అంటే సామాన్య ప్రజలు కనీసం ఎలా అంటే నీళ్ళకి ఇబ్బంది పడుతున్నారు, రోడ్లకు ఇబ్బంది పడుతున్నారు, చదువుకి ఇబ్బంది పడుతున్నారు, ఇంకా వైద్య సదుపాయాలు అయితే ఊసే లేదు. వాళ్ళు గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తే నిజంగా చెప్పండి దానికంటే శ్మశానాలు బెటర్ అనిపిస్తాయి, అంత నీచంగా బిహేవ్ చేస్తున్నాయి. అంటే అతి సామాన్యుడు బతకడానికి కష్టమైన పరిస్థితి ఈరోజు తెలంగాణలో ఉంది. డెఫినెట్గా రాజకీయంగా మేము కొత్త తరం నాయకులను ప్రోత్సహిస్తాం. కొత్త రాజకీయాలు, ట్రాన్స్పరెంట్ రాజకీయాలను మేము ప్రజల్లోకి తీసుకెళ్తాం. రాబోయే రోజుల్లో డెఫినెట్గా మారుతుంది. మీరు చూస్తున్నారు, యువత రాజకీయాలకు వస్తున్నారు, చాలా మార్పు తీసుకురాబోతున్నారు. ఈ సాంప్రదాయ రాజకీయ నాయకులు డెఫినెట్గా బుద్ధి చెప్పబోతున్నారు. ఓకే, ఇప్పుడు మేము అంటే గతంలో ఉన్నటువంటి రాజకీయాలు కూడా కేవలము ఒక కొన్ని వర్గాలకే పరిమితం అయిపోయినటువంటి పరిస్థితి. మరి సామాజిక న్యాయం అన్నటువంటి పేరుతోటి పవన్ కళ్యాణ్ గారు ఒక ఇనిషియేషన్ తీసుకున్నారు. మరి ఇక్కడ మీరు చేసేటువంటి సామాజిక న్యాయంలో ఎందుకంటే ఎక్కడికి వచ్చినా కానీ సీట్ల పంపకాల విషయంలో ఎక్కడికి వచ్చే జరుగుతుంది. ఎందుకంటే జనాభా ప్రాతిపదికన ఉండాలన్నటువంటి ఆలోచనలతోటి చెప్తున్న నేపథ్యంలో అది ఎక్కడ ఇంప్లిమెంట్ కావట్లేదు. అన్ని పార్టీలు వస్తున్నాయి, చెప్తూనే ఉన్నాయి. మరి సామాజిక న్యాయం ఇక్కడ ముందు రాజకీయ అస్తిత్వం మనుగడ ఉన్న తర్వాతనే అది ఏ మినిస్టరీ వాళ్ళకు సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు ఉంటేనే ఇది న్యాయం జరుగుతుందని ఒక ఆలోచన మాత్రం చేస్తున్నారు. మరి అట్లాంటి పరిస్థితులు ఉండబోతున్నాయా? డెఫినెట్గా. ఎందుకంటే మీరు అంటే యువతరము కానీ, విద్యావంతులు కానీ, ఉద్యోగులు కానీ రాజకీయాల్లోకి వస్తే డెఫినెట్గా బలమైన మార్పు వస్తుంది. ఇన్ని రోజులు ఎలా అయిపోయిందంటే ఉన్నోళ్ళదే రాజ్యం, వాళ్ళే రాజకీయాలు చేయాలి, వాళ్ళ వారసులే రాజకీయాలు చేయాలి. ఇప్పుడు అలాంటి పరిణామాలు ఉండవు. ప్రజలు నిలదీసే పరిస్థితికి వచ్చింది. గల్లాబట్టి అడుగుతున్నారు. ఇప్పుడు చూస్తున్నాం కదా, 3 సంవత్సరాలు అయింది దగ్గర. మాకు ఇచ్చిన హామీలు ఏవి? నిరుద్యోగ వృత్తి ఏది? స్కూటీలు అన్నావు, తులం బంగాలు, ఈ ఫాల్తు హామీలు పక్కన పెట్టినా కనీస సదుపాయాలు నిరుద్యోగులు, ఉద్యోగాలు లేవు. నువ్వు ఇస్తామన్నా ఉద్యోగాల సంఖ్య ఏది? లేదు. విద్యార్థుల పరిస్థితి ఏంటి? ఫీజు రియంబర్స్మెంట్ అనేది ఎంత ముఖ్యము. ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వకుండా విద్యార్థుల జీవితాలతో ఆడుతున్నారు. అంటే వాళ్ళ విద్యా వ్యవస్థను చంపేస్తున్నారు. విద్యార్థులు దేశ భవిష్యత్తుని తొక్కి పెడుతున్నారు. అంటే అర్థం ఏంటి? ఇంకా ఎవడు ఎదగద్దు, మీలాంటి సామాన్యులు రాజకీయాలకు రావద్దని దాని ఉద్దేశం. కానీ జనసేన కాదు, సామాన్యులే రాజకీయం చేయాలి. సామాన్యులకు ఆ నొప్పి తెలుస్తుంది. వాళ్ళకి ఏం నొప్పి తెలుస్తుంది? సంపాదించుకోవడం తప్ప వాళ్ళకి నొప్పి ఏం తెలుస్తుంది? మీరందరూ అంటే యువత ముఖ్యంగా చైతన్యవంతులే రాజకీయాల్లోకి వచ్చి, రాజకీయాలు అంటే బ్రహ్మ విద్య కాదు. జనాలకు ఒక మనస్ఫూర్తిగా నీ ఇచ్చిన హామీని నెరవేర్చడం, నువ్వు ఇచ్చిన హామీ నిలబెట్టుకోవడం. ఒక మాట ఇస్తే రోడ్లు, నిధులు అంటే ఏ నిధులు వచ్చినో రోడ్లు వేసడము, డ్రైనేజీ ప్రాబ్లమ్స్ కానీ, విద్యా ప్రాబ్లం కానీ, హాస్పిటల్, ఇవే కదా. అది సర్పంచ్ దశ నుంచే ఒక కొత్త తరం రాజకీయం వస్తే డెఫినెట్గా మనము తెలంగాణలో మార్పు తీసుకురావచ్చు. 13 సంవత్సరాలు అయింది. నిజంగా వీళ్ళకు అంటే అంటే అదేమంటారు, మనస్సాక్షి ఉంటే ఎంతో మంది అమరులు అయ్యారు. మనలో ప్రతి ఒక్కరు మన ఫ్యామిలీ నుంచి తెలంగాణ ఉద్యమంలో పాల్గొంటేనే తెలంగాణ వచ్చింది. కానీ ఈరోజు మన భవిష్యత్తు ఎలా ఉంది? ఇప్పుడు ఇంటి పక్కన వెళ్తే 13 సంవత్సరాలు ఏం మారింది తెలంగాణ వచ్చి, అది అందరం వింటున్నాం. ఇప్పటికైనా మనము ఒక చైతన్యవంతంతో ముందుకు వెళ్ళకపోతే ఇంకా తెలంగాణ ఇంకో 50 ఏళ్ళు వెనక్కి వెళ్తారు.
పవన్ కళ్యాణ్ గారు మొన్న ఒక అబ్బాయి విషయంలో వరంగల్కి వచ్చినప్పుడు పార్టీలకు అతీతంగా ఇక అభిమానమే అద్దుగా ఆకాశమే అద్దుగా అభిమానులు కూడా వచ్చినటువంటి పరిస్థితి. మరి అట్లాంటప్పుడు ఇక్కడ జంజీలు అనేటువంటి వాళ్ళకి ప్రధాన ఎజెండాగా మనకు కనిపిస్తుంది. ఎందుకంటే యువత అనేది కూడా ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో డిప్యూటీ సీఎం అగ్రెసివ్గా ఆ పని చేస్తున్నటువంటి విధానం కావచ్చు, తన నిర్ణయాలు ఎందుకంటే ఎప్పటికప్పుడు స్పాంటేనియస్ డెసిషన్స్ తీసుకోవడం కావచ్చు, ఇవన్నీ చూస్తుంటే ఏంటంటే ఇక్కడ అందరూ కూడా ఆలోచిస్తున్నారు. సమకాలీన రాజకీయ అంశాల్లో ఒక లీడర్ అనేటువంటి వాళ్ళు ఎలా ఉండాలనేది కూడా పవన్ కళ్యాణ్ చూసి కూడా ఇక్కడ అంటే డెడికేషన్గా ఇక్కడ ఎట్లాంటి స్వార్థం లేకుండా ఉండేటువంటి పరిస్థితులు అనిపిస్తున్నాయి. మరి ఇక్కడికి వచ్చిన తర్వాత నిజంగా మీ జనసేనలకు వచ్చేటువంటి లీడర్లను కూడా మరి ఎట్లా చూస్ చేస్తారు? అట్లాంటి ట్రాన్స్పరెన్సీ మీరు చూస్ చేసేటువంటి లీడర్స్లో ఉండే అవకాశం ఉందా? డెఫినెట్గా ఇప్పుడు యాక్చువల్గా జనసేనలో ఫస్ట్ ఇక్కడ తెలంగాణ జనసేనలో ఫస్ట్ చేసిన కమిటీ జాయినింగ్ కమిటీ. ఆ జాయినింగ్ కమిటీలో ఒక 12 మందిని వేశారు. ఆ 12 మందిలో మా ముఖ్య ఉద్దేశం ఏంటంటే జనసేన ముఖ్య ఉద్దేశం అంటే నేరే చరిత్ర ఇది కాదు, డబ్బున్నోడు కాదు, దమ్మున్నోడు కావాలి. జనసేన భావజాలాన్ని జనసేన సిద్ధాంతాల్ని జనాలకు తీసుకెళ్లేవాడు కావాలి. అంతేకాదు ప్రజలకు నిష్పక్షపాతంగా సేవ చేయడానికి వచ్చేవాడు కావాలి. ఒక రోజు లేట్ అవ్వచ్చు పార్టీ ముందుకెళ్ళడం, కానీ మా ఎజెండా మాత్రం అదే. చాలామంది వస్తామని ఫోన్ చేశారు, వస్తున్నారు, కానీ వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ మేము ఎమ్మెల్యే అవ్వాలి, ఎంపీ అవ్వాలి, మళ్ళీ అదే పాత అదొద్దు. మాకు సర్వీస్ కావాలి, జనాల్లోకి వెళ్ళాలి, జనం కోసం పాటు పడే వాళ్ళు కావాలి. ఇక్కడ ఉన్న చాలా మంది ఈవెన్ మన కరట ప్రభాకర్ మీకు తెలుసు, పిఆర్పి నుంచి ఉన్నారు, శివకోటి గారు ఉన్నారు, వీళ్ళు పద్మజ గారు ఉన్నారు. వీళ్ళందరూ ఏంటి జెండా పట్టుకొని 2004 నుంచి ఉన్నారు. అందరూ వదిలిపెట్టి వెయిట్ చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళకి తెలుసు అంటే వాళ్ళు ఇక్కడ బిర్యానీ కోసమో లేకపోతే జనసేనలో ఏదో వస్తుందని కాదు, జనాలకు నిస్వార్థంగా సేవ చేద్దాం, మనం ఏంటి ప్రూవ్ చేసుకుందాం అని 12 సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తున్న నాయకులు. అలాంటి నాయకుల కోసం ఇక్కడికి వచ్చాం. ఇది రాష్ట్ర వ్యాప్తంగా అలాంటి నాయకులు అందరినీ కలుస్తాం. ఇంకా చాలా మంది ఇలాంటి నాయకుల్ని ఎంకరేజ్ చేయడమే మా ముఖ్య ఉద్దేశం. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ప్రత్యామ్నాయ రాజకీయాల వైపు ప్రజలు ఆలోచిస్తున్నారని అనుకోవచ్చా? ఎందుకంటే ఎంతసేపు ఒకే అటు కాకపోతే ఆల్టర్నేట్ కాకపోతే ఇటు కాకపోతే అటర్నేట్ ఉంది. మరి ప్రత్యామ్నాయం కోసం చూస్తున్నటువంటి ఆ వాక్యూమ్ మీకు కనిపిస్తుందా? 100% ఇప్పుడు మీరే చెప్పారు, ప్రత్యామ్నాయం అటు కాకపోతే ఇటు కాకపోతే అటే ఉన్నట్టు అందరూ అనుకుంటున్నారు. డెఫినెట్గా నిస్వార్థంగా సేవ చేస్తే మాత్రం డెఫినెట్గా ప్రజలు ఓటేసి గెలిపిస్తారని ఇంతకుముందు వేరే రాష్ట్రంలో ప్రూవ్ చేస్తారు, ఇక్కడ కూడా ప్రూవ్ చేస్తారు. రానున్న రోజుల్లో డెఫినెట్గా ఈవెన్ నాట్ ఓన్లీ ఉమ్మడి వరంగల్ జిల్లా రాష్ట్ర వ్యాప్తంగా అన్నారు ఏంటి మన భవిష్యత్తు ఏంటి, వస్తున్నారు, హామీలు ఇస్తున్నారు, సంపాదించుకున్నారు, వెళ్ళిపోతున్నారు. మా కోసం ఉండేవాళ్ళు ఎవరు, నిలబడే వాళ్ళు ఎవరు? ఇప్పుడు ఈరోజు సోషల్ మీడియా వల్ల మీలాంటి మీడియా వల్ల దేవల్ల ప్రపంచంలో ఎక్కడ ఏం జరిగినా తెలుస్తుంది. ఎవరు మంచోడు ఎవడు ఏంటి అనేది చాలా ఈజీగా మీరు చెప్పగలుగుతున్నారు, జనాలకు తీసుకెళ్ళగలుగుతున్నారు. దాంట్లో పవన్ కళ్యాణ్ గారి నిజాయితీ గురించి, ఆయన నిబద్ధత గురించి, ఆయన వ్యక్తిత్వం గురించి అందరూ తెలుసు. అలాంటి నాయకుడు వస్తే ఎంకరేజ్ చేయడానికి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నారు. సో ఇది దాచేది కాదు. సో డెఫినెట్గా అది జరిగి తీరుతుంది. అందుకే వాళ్ళ భయం రానివ్వకుండా, ఇలాంటి వ్యక్తి వస్తే మా గురించి మాట్లాడతారు, కొట్లాడతారు భయంతోనే కనీసం సభ పెట్టుకోవడానికి అనుమతి ఇవ్వలేదు. సో ఇక్కడ రాజ్యాంగ హక్కు ఇక్కడ ఎవరిని ఆపలేడు. మరోసారి చెప్తున్నా, అది వరంగల్లే కాదు, కరీంనగర్ కాదు, హైదరాబాద్, ఎక్కడికైనా పవన్ కళ్యాణ్ గారు వస్తారు, మేము వస్తాం. ఓకే, ఇప్పుడు జనసేన అనేటువంటి ప్రతి జనాల నుంచి వచ్చేటువంటి పరిస్థితి అనిపిస్తుంది. మరి ఇట్లాంటి సందర్భంలో మీరు వస్తున్న టైంలో ప్రజల నుంచి వస్తున్నటువంటి స్పందన, ఇప్పుడున్నటువంటి క్రౌడ్, దీన్ని చూస్తుంటారు, మీకు ఎట్లాంటి కాన్ఫిడెంట్ మీరు ఉంది? మాకు వీఆర్ వెరీ కాన్ఫిడెంట్. మీరే కవర్ చేస్తున్నారు కదా, అంటే మీకు ఒకప్పుడు ఇక్కడే మీరు చాలా ప్రోగ్రామ్ చూస్తుంటారు గతంలో. ఇప్పుడు అంటే ప్రజెంట్ ఉన్న రాజకీయ పార్టీలకు ధీటుగానే మా వాళ్ళు వస్తున్నారని మీకు అర్థమైంది కదా. లేకపోతే మీరే ఇది కాదు అని మీకే ఒక డిసప్పాయింట్మెంట్ వస్తుంది. మీకే ఎంకరేజింగ్గా ఉందంటే డెఫినెట్గా యువత అంతా జనసేన వైపు చూస్తున్నారు. జనసేనలో అంటే వాళ్ళ ముఖ్య ఉద్దేశం ఒకటే, ఇంకెన్ని రోజులు ఇలా బతుకుమాయి, ఇంకెన్ని రోజులు మోసపోతాం, ఇక్కడ నుంచి అయినా మా కోసం కొట్టాడే నాయకుడు కావాలని వెయిట్ చేస్తున్నారు. డెఫినెట్గా జరిగి తీరుతుంది. ఓకే, ఇక్కడ డబ్బున్నోడు కాదు దమ్మున్నోడు కావాలని చెప్పి అంటున్నారు. ఇట్లాంటి నేపథ్యంలో కూడా తమకు ప్రత్యామ్నాయ రాజకీయాల వైపు కూడా ప్రజలు చూస్తున్న ఆలోచనలు మాత్రం కనిపిస్తున్నాయి. ఏదేమైనప్పటికీ కూడా ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల వాక్యూమ్ని క్లియర్ చేయాలంటే ఒక ఆల్టర్నేట్ను చూసేందుకు ప్రజలు ఆలోచిస్తున్నారు. కాబట్టి ఇక్కడ సామాజిక సమీకరణ జరగాలంటే మాత్రం ఖచ్చితంగా ఇక్కడ జనసేన ఒక ప్రత్యామ్నాయంగా నిలుస్తున్న ఆశాభావాన్ని కూడా జనసేన నాయకులు వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. హనుమకొండ నుండి కెమెరా పర్సన్ వంశీతో వెంకటరత్నం, RTV వరంగల్.